మన కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని ఇచ్చే వార్నింగ్ సైన్స్ ఏంటి? Most common cause is diabetes. It is the leading cause of kidney failure in India as well as worldwide. Kidney silent worker అనుకుంటే salt is a criminal. Salt is one of the leading cause of stone formation. కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను ఎలాంటి టెస్టులు చేయించుకుని హెచ్చరికగా ఉండొచ్చు? నాకు కిడ్నీ అండ్ హార్ట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎవరు కిడ్నీ డిజీజ్తో చనిపోరు, కిడ్నీ వల్ల హార్ట్ ఫెయిలియరు, హార్ట్ అటాక్స్తో చనిపోతారు. ఇంతకుముందు డయాలసిస్ అంటే డెత్ సెంటెన్స్ అనేవాళ్ళు. పీపుల్ ఇంతకుముందు 5 to 10 years అనుకునేవాళ్ళు ఆన్ డయాలసిస్. ఇప్పుడు పెరిగిందండి, 20 years, 25 years వరకు ఉంటున్నారు. మనం ఒకప్పుడు వయసు అయిపోయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటాం, కానీ మీరు చెప్పిన హెచ్చరిక ఏంటంటే వయసుతో సంబంధమే లేదు ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు బియాండ్ మెడిసిన్. ఇవాళ మనతో ఉన్నారు నెఫ్రాలజీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ హిమదీప్తి గారు. హలో, వెల్కమ్ టు బియాండ్ మెడిసిన్. నమస్తే, నమస్కారం. having me here. యా, నైస్. సో కిడ్నీస్ ఆర్ సైలెంట్ వర్కర్స్ అంటారు, Yes, absolutely. కానీ దాని ఎఫెక్ట్ ఇస్ వెరీ మేజర్. Absolutely, you're right. సో ఈ సీక్రెట్గా పనిచేస్తానే ఉంటాయి, 24/7 పనిచేస్తూ ఉంటాయి. దానికి డ్యూ క్రెడిట్ ఇవ్వాలి, బికాజ్ నౌ ఇస్ ద టైం 30 లేపుతున్నాయి కిడ్నీస్ దట్ గివ్ మీ అటెన్షన్ అనేసి. సో ఇట్ ఈస్ వర్క్ చేస్తూనే ఉంటాయి 24/7. అండ్ మనం పడుకున్నా లేసున్నా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద డ్యూ క్రెడిట్ ఫర్ ద కిడ్నీస్. అవునా, మీరు అలా అన్నారు కాబట్టి నాకు హార్ట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అది అదర్ హార్ట్ కిడ్నీ అని అనిపిస్తుంది. అంటే మనం తింటాము, తిన్నప్పుడు పనిచేస్తాయి టు షెడ్ ఇట్ అవుట్ అని అనుకుంటాము, కానీ తిననప్పుడు నాన్ స్టాప్ బాడీలో టాక్సిన్స్ అనేది, మెటాబలిజం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ సర్వైవ్. సో ఈవెన్ తిన్నా తినకపోయినా టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మెటాబలిజం వల్ల. సో అవన్నీ ఎలిమినేట్ అవ్వాలి. ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ అంటే కిడ్నీస్ 24/7 పనిచేయాలి. మన ఫుడ్లో ఉన్న టాక్సిన్స్ కాకుండా కూడా మనం బ్రీత్ చేసినా, లేకపోతే వాటర్లో ఉన్న టాక్సిన్స్ కానీ, సాల్ట్ కానీ ఏదైనా రెగ్యులేట్ చేయాలంటే కిడ్నీనే చేయాలి. ఆఖరికి నీళ్ళు కూడా, నీళ్ళ పదార్థాలు ఏదైనా కూడా చివరికి మనకి అంతా వచ్చి ఫిల్టర్ అయ్యేది కిడ్నీ ద్వారా, లివర్ ద్వారా కొంచెం శాతం, కానీ మెయిన్లీ త్రూ ద కిడ్నీ. సో వెదర్ యూఆర్ స్లీపింగ్ ఆర్ ఈటింగ్, కిడ్నీస్ ఆర్ వర్కింగ్ నాన్ స్టాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మన కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని ఇచ్చే వార్నింగ్ సైన్స్ ఏంటి? సో మీరు ఇందాక చెప్పినట్టే సైలెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ అ సైలెంట్ లేబర్ ఆఫ్ ద బాడీ అనమాట. అవును. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, అన్ఫార్చునేట్లీ కిడ్నీ ప్రాబ్లమ్ యూజువలీ వెంటనే ఇట్లా బయట పడిపోదు. చాలామంది నడు నొప్పి వస్తే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని అలర్ట్ అవుతారు, కానీ ఆ నొప్పి ప్రతిసారి కిడ్నీ నుంచి రాకపోవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కొంచెం కాళ్ళు వాపు, పొద్దున్న లేసినప్పుడు మొహం కింద, కళ్ళ కింద వాపులు ఉండడము, లేకపోతే యూరిన్ ఎక్కువగా పోయినా, చాలాసార్లు రాత్రి లేవాల్సి వచ్చినా, లేకపోతే తక్కువగా వచ్చినా నురగా అంటే సబ్బు నీళ్ళలాగా రావడం యూరిన్, లేకపోతే బ్లడ్ కానీ, చీము కానీ ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా కిడ్నీలో ప్రాబ్లం ఏదో నడుస్తుంది, ఆన్ గోయింగ్ ప్రాబ్లం అని సూచన. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ వీ యూజువలీ ఇగ్నోర్. అంటే పాట్ చూడర్ ఫ్లష్ చేసేస్తారు. సో యూ డోంట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. ఆఫ్టర్ యూ ఫ్లష్ ఆల్సో దేర్ కెన్ బి రిమైనింగ్ ఫోమ్ ఇన్ ద యూరిన్ or blood in the urine. All these are dangerous signs అన్నమాట. సో దే కుడ్ బి ఇండికేటివ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం. సో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందర, ఎస్పెషలీ హై రిస్క్ పాపులేషన్ అండి. అంటే ఇంతకుముందులాగా ఓకే నా ఏజ్, నేను 30sలో ఉన్నాను, నాకు హార్ట్ ప్రాబ్లం రాదు, నాకు కిడ్నీ ప్రాబ్లం రాదు అనుకునే రోజులు పోయాయి. ఎందుకంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా అయిపోయింది. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఎవరికైనా రావచ్చు. సో హై రిస్క్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ముందుగా ఉన్నవాళ్ళు, లేదా ఫ్యామిలీలో ముందు నుంచి ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, జెనెటిక్గా అట్లా వచ్చేవి, లేదా ఇంతకుముందు స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మోర్ అలర్ట్గా ఉండాలి. అంటే చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఇవి ఇంపార్టెంట్ సైన్స్ అనమాట టు రీచ్ అవుట్ టు అ నెఫ్రాలజిస్ట్ ఇన్ టైం. అంటే మనకు అవి సూచనలు ఇస్తున్నట్టు. బాడీ ఈజ్ గివింగ్ యూ సైన్స్ అనమాట. అంటే సటిల్ సైన్స్. కొన్నిసార్లు అసలు అవి బయటపడవు. ఎట్లా ఉంటుందంటే
ఇవాళ పొద్దున్నే మీకు లేవాలనిపించదు, నీరసంగా బద్ధకంగా, లేదా స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా వర్క్కి వెళ్ళినా యూ డోంట్ ఫీల్ లైక్ కాన్సన్ట్రేటింగ్, బ్రెయిన్ ఫాగ్ అంటాం అవును. అట్లాంటిది. లేదా నీరసం అంటే ఎందుకుందో తెలియదు, బేసికలీ ఒక రకమైన స్లోనెస్ ఇన్ యువర్ బాడీ ఆర్ యువర్ బ్రెయిన్. దీస్ ఆర్ ఆల్ వెరీ వేగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఏదైనా అయి ఉండొచ్చు. అది నార్మల్గా టయర్డ్ అనుకుంటాం మనం, మాలాంటి వాళ్ళు. ఎస్, ఎందుకంటే కిడ్నీ ఒట్టి వాటర్ రెగ్యులేషన్ ఎలక్ట్రోలైట్సే కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆల్సో టాక్సిన్స్ దట్ ఇట్ వర్క్స్ ఆన్ మెయింటైనింగ్ అనమాట. సో ఈవెన్ హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కిడ్నీలో హార్మోన్ ఉండాలి. విటమిన్ డి రెగ్యులేషన్, బోన్ హెల్త్, ఇవన్నిటికీ కూడా కిడ్నీస్ మెయిన్గా ఫంక్షన్ చేస్తాయి. సో ఒక రకమైన డల్నెస్ అంటే మీ బోన్స్ వీక్ అవ్వడము, లేకపోతే ఫెటీగ్గా ఉండడం. ఓవరాల్గా ఫెటీగ్ అంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్ కంపేర్ టు బిఫోర్. బద్ధకంగా, నీరసంగా, ఒక రకమైన బ్రెయిన్ ఫాగ్ అంటే డల్నెస్ ఓవరాల్. ఇవన్నీ మనం దేనివల్ల అయినా అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనం రిస్క్ పాపులేషన్, ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ పాపులేషన్, అట్ రిస్క్ వాళ్ళు మోర్ అలర్ట్గా ఉండి మోర్ స్క్రీనింగ్కి వాళ్ళే ముందుకు వచ్చి చేయించుకుంటూ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాము. ఓకే, అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, అసలు రీజన్స్ ఏంటి? సో మోస్ట్లీ అంటే కిడ్నీలో 1 మిలియన్, ఈచ్ కిడ్నీలో 1 మిలియన్ వరకు చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అని. అవి 24/7 పనిచేస్తూనే ఉంటాయి. మీరు ఎంత నీళ్లు తాగినా, ఎంత ఉప్పు తిన్నా, when your kidney is functioning fine, they will be able to regulate it. అట్లా అని నేను లైఫ్ లాంగ్ కిడ్నీ పనిచేస్తుంది కదా అని ఎంతన్నా తాగి ఎంతన్నా తింటే అబ్యూజ్ అయ్యేది, కిడ్నీస్కి అబ్యూస్. సో మెయిన్గా ఇండియాలో ఏంటంటే అండి, మోస్ట్ కామన్, వరల్డ్ వైడ్ కూడా మోస్ట్ కామన్ కాజెస్ డయాబెటీస్. It is the leading cause of kidney failure in India as well as worldwide. And I keep stressing to all my diabetic population to keep regularly visiting, checking. ఇవాళ బాగుండొచ్చు, 6 నెలల తర్వాత బయటపడవచ్చు, ఈ 6 నెలల్లో డిలే అయిపోతుంది కదా. సో రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీ 3 to 6 months చూసుకుంటూ ఉంటే బెస్ట్. ఒకటి డయాబెటీస్, ఇంకొకటి ఇంకేం ఉండొచ్చు? సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ హైపర్ టెన్షన్ అండి, అంటే హై బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ వర్స్ అవుతుంది. సో దే ఆర్ ఆల్ బోత్ ఇంటర్లింక్డ్, అన్నీ ఒకదానికి ఒకటి కనెక్షన్. అండ్ బీపీ ఈజ్ డ్యామేజింగ్ టు ద కిడ్నీ. ఆ చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి అన్నాను కదా, మామూలుగా మన బాడీలో ఉన్న బీపీని తట్టుకునే ఇది ఉంటుంది, దానికి టాలరెన్స్ ఉంటుంది. దాన్ని మామూలు కంటే మించిపోయింది అనుకోండి, దాన్ని రెగ్యులేట్ చేసుకోలేదు కిడ్నీ రాను. అదే చిన్న జల్లెడలాగా ఒక పొర ఉంటుంది కిడ్నీలో, అంటే ఆ నెఫ్రాన్స్ అనే వాటిలో గ్లోమెరులస్ అంటాం దాన్ని. ఆ ఫిల్టరింగ్ పార్ట్కి ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి, ఏమవుతుంది, జల్లెడలో చిల్లులు పడతాయి, దాంతో ప్రోటీన్ లీక్ అవుతుంది, దాంతో బ్లడ్ సెల్స్ లీక్ అవుతాయి యూరిన్లో, లేకపోతే బీపీ వర్సన్ అవుతుంది. ఆ జల్లెడ్ని కాపాడుకోవాలి. బేసిక్లీ కిడ్నీలో ఆ లేయర్ లాంటిది ఒక ఆర్గన్ ఉంటుంది అన్నమాట, మైక్రో లెవెల్లో. సో దాన్ని కాపాడుకోవడానికి బీపీ కంట్రోల్ అండ్ షుగర్ కంట్రోల్ ఆర్ ద ఈజియెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ బై యువర్ సెల్ఫ్. ఇంకా మోస్ట్ కామన్గా చూసేది అక్వైర్డ్లో ఇంకా పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు ఉంటుంది చాలా మంది. అవును, ఏదైనా నొప్పి వస్తే ఒక పిల్ చేసుకుంటారు. అట్లా తరతరాలుగా నెలల పాటు, సంవత్సరాల పాటు వాడే మనుషులు కూడా ఉంటారు. అంటే మోకాళ్ళు అరిగిపోవడము, లేదా జాయింట్ పెయిన్స్ ఉండడము, అట్లాంటి వాటి తలకాయ నొప్పని వేసేసుకుంటూ ఉంటారు చిన్న వాటికి. 1 or 2 are okay. But if you're doing it for long time without control of how much you're taking, కన్సల్టేషన్ లేకుండా just సెల్ఫ్ మెడికేషన్. అదే సెల్ఫ్ మెడికేషన్లో కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు కూడా మంచివి కాదండి, ఎందుకంటే వాటిలో హెవీ మెటల్స్ ఉంటాయి. అంటే వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మైట్ కాజ్ ద కిడ్నీ ప్రాబ్లమ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు జాండీస్కి పసర్లు వాడతారు. మనం అనుకుంటారు జాండీస్ తగ్గింది అని. జాండీస్ దానంతటి కూడా తగ్గుతుంది కొంతమందికి, కానీ ఈ లోపల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో సేఫ్గా మనకి తెలియనప్పుడు మందులు వితౌట్ కన్సల్టేషన్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్.
సో పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టిల్ లీడింగ్ కాజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలో కూడా మనకి ఏజింగ్ పాపులేషన్ పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, మెడ నొప్పులు, టాబ్లెట్లు వాడుతూనే ఉంటారు. సో వీ హ్యావ్ టు కంట్రోల్ దట్ పెయిన్ కిల్లర్ యూస్. ఓకే. అండ్ చాలామందికి ఫ్యామిలీలో కూడా ఉంటుందండి మ్యూటేషన్స్, పాస్ ఆన్ అవుతూ ఉంటాయి జెనెటిక్గా కూడా. అంటే మా అమ్మకి కిడ్నీ స్టోన్ ఉంది, నాకు కూడా రావచ్చా అని అడుగుతుంటారు. సో సమ్ టైప్స్ ఎస్ డెఫినెట్లీ, బట్ ఈ పాటికి అట్లాంటి జెనెటిక్ కాజెస్ ఉంటే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిపోతుంది. అంటే జెనెటిక్ కాజ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉందనుకోండి, ఎర్లీ ఏజ్లో అంటే ఫస్ట్ 5 to 10 yearsలోనే తెలిసిపోతుంది జెనెటిక్ కాజ్ అయితే. అప్పుడు వర్కప్ చేంజ్ చేస్తాం. లేదు కొంతమందికి బాడీలో హ్యాబిట్ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుందండి. అంటే ఒక్కొక్కళ్ళు ఈచ్ పర్సన్ బాడీ మెటాబలైజెస్ సాల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే, వాటర్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ అ డిఫరెంట్ వే. మామూలుగా రేంజ్లో మెయింటైన్ అవుతుంది, కానీ యూరిన్లో ఎంత మాత్రం చేరుతుంది. ఇప్పుడు మీరు కొంచెం సోడియం సాల్ట్ తిన్నా కూడా మీకు బీపీ పెరిగిపోయింది అనుకోండి, యూఆర్ రెస్పాండర్ అనమాట. అంటే కొంతమందికి ఎంత తిన్నా బీపీ పెరగదు, ఇంత తిన్నా ఏం కాదు. సో బయట ఫుడ్లో ఎంత సాల్ట్ ఉంటుందంటే, సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉన్నప్పుడు చెప్పలేము. కాకపోతే సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్. సాల్ట్, ఉప్పు మేజర్ క్రిమినల్. ఇప్పుడు కిడ్నీ సైలెంట్ వర్కర్ అనుకుంటే సాల్ట్ ఇస్ ద క్రిమినల్. ఇట్ విల్ అటాక్ ద కిడ్నీ వెన్ యూ వాంటెడ్ టు వర్క్ హార్డ్. సాల్ట్ని ఎలిమినేట్ చేయడానికి కిడ్నీస్ విల్ హ్యావ్ టు వర్క్ హార్డర్, బట్ యు ఆర్ పుట్టింగ్ యువర్ బాడీ త్రూ సో మచ్ స్ట్రెస్. అవును పాపం. అంటిల్ సర్టన్ ఏజ్ పర్వాలేదు, ఆ తర్వాత మీరు నేను ఇంతే తింటాను ఇంట్లోనే చేస్తాను అంటే కిడ్నీ కూడా చేతులు ఎత్తేస్తాయి. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు, అంటే ఏంటి అసలు అది? కిడ్నీ ఫెయిలియర్లో 2 రకాలండి, మెయిన్లీ అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఏదైనా అప్పటికప్పుడు జరిగింది, అంటే ఏదైనా ముందు ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము, సర్జరీ అవ్వడము, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడము, అప్పుడు టెంపరీగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ అంటారు, లేదా అక్యూట్ కిడ్నీ ఇంజరీ. సో అది టెంపరీ ప్రాబ్లం. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఏదైతే ఇప్పుడు డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటున్నాను చూడండి, రాను కిడ్నీ ఫంక్షన్ క్షీణించడం, మెల్లిగా నడుస్తూ ఉంటుంది. అది స్టేజుల వారీగా తగ్గుతూ ఉంటుంది. 5 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఎర్లీ స్టేజెస్లో ఈ సిమ్టమ్స్ వెంటనే బయటపడకపోవచ్చు, చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. లేట్ స్టేజెస్ అంటే స్టేజ్ 3, 4, 5 అంటే డయాలసిస్ స్టేజ్ ఇంకా. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అండి, దాన్ని మనము రివర్స్ చేయలేము. అక్యూట్ కిడ్నీ ఇంజరీని ఏం చేస్తామంటే టెంపరీగా ఇప్పుడు ఆ సొల్యూషన్, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే రివర్స్ అవ్వచ్చు. లేదా స్టోన్ అడ్డం పడింది, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది, దాన్ని రివర్స్ చేయవచ్చు స్టోన్ని తీసి. లేదా ఏదైనా స్నేక్ బైట్ అన్నా అట్లాంటివి ఏమైనా టెంపరీ ప్రాబ్లమ్స్ రివర్స్ అవ్వచ్చు. క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏంటంటే టైంకి మనం క్యాచ్ చేయలేదనుకోండి, ఇట్ విల్ ప్రోగ్రెస్ అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అన్ఫార్చునేట్లీ. సో అన్ఫార్చునేట్లీ మన దాకా సిమ్టమ్స్ తీసుకొని వచ్చే వరకు, చెప్పే వరకు అప్పటికే వాళ్ళు స్టేజ్ 3 దాటి ఉంటారు చాలామంది. అయితే మనకి సూచనలు ఏమి ఇవ్వదా మన కిడ్నీ? మనకి అంటే సైలెంట్ వర్కర్ వరకు ఓకే, కానీ మనకి హింట్ కూడా ఇవ్వకపోతే ఎలా? కొంచెం ఉంటాయి, మనం అంటే కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాంటివి అంటే ఇప్పుడు కాళ్ళ వాపులు రావడము, చిన్న యాంకిల్స్ వాపులు, మామూలుగా కొంచెం ట్రావెల్ చేసి అట్లా వస్తే ఓకే పర్వాలేదు, లేదా ఎక్కువసేపు నించోండి. మామూలుగా పొద్దున్న లేసేసరికి మొహం వాపు ఉండడం, కళ్ళ కింద బ్యాగ్స్ లాగా ఎక్కువగా ఉండడం, లేదా ఎక్కువ యూరిన్ వెళ్ళిపోతున్నారు అనుకోండి రాత్రి పూటలు ఎక్కువ సార్లు, లేదా ఆపుకోలేకపోవడము, లేదా ఊరికినే ఫ్రీక్వెంట్గా స్మాల్ క్వాంటిటీస్ వెళ్ళడం, లేకపోతే ఓవరాల్గా కూడా తగ్గింది అనుకోండి యూరిన్ అవుట్పుట్, లేదా కొంచెం ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కంగానే ఆయాసం రావడము, ఇవన్నీ సింపుల్ థింగ్స్ విచ్ ఆర్ హింట్స్ అన్నమాట. అందరూ ఇవన్నీ అబ్జర్వ్ చేయడము అన్ని టైంలలో కుదరదు. అన్ఫార్చునేట్లీ మన దాకా ఇప్పుడు హెల్త్ స్క్రీనింగ్లు చేస్తున్నారు కదండి సాఫ్ట్వేర్ కంపెనీస్, అవన్నీ వాటిల్లో జస్ట్ రొటీన్ టెస్ట్లో కూడా యంగ్ పీపుల్ అంటే 22-25లో కూడా బీపీలు బయటపడుతున్నాయి.
అంటే స్ట్రెస్ రిలేటెడ్ అంటారు, Stress అంటారు. నిద్ర లేకపోవడం, అదంతా రాంగ్ కూడా వర్కింగ్ అవర్స్, ఎస్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఆల్ ప్లస్ ఓవర్ అండ్ అబవ్ ఆల్ దీస్ అండ్ వాళ్ళని అడిగితే అప్పుడు మీకు ఏమీ లేదా సిమ్టమ్, మీకు ఇట్లా రొటీన్గా బయటపడిందంటే లేదు, మాకు ఏదో ఒక చిన్న ఫెటీగో ఏదో అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు గుర్తిస్తారు. కానీ అప్పటికే మనకి క్రియాటినిన్ అనే ఇది కొంచెం ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడం, ఇవన్నీ అయిపోతున్నాయి అన్నమాట. సో స్కేరీ సిచ్యువేషన్ చాలా. ఎస్. అంటే మనం ఒకప్పుడు వయసు అయిపోయిన తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటూ ఉంటాం, కానీ మీరు చెప్పిన హెచ్చరిక ఏంటంటే వయసుతో సంబంధమే లేదు ఇప్పుడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ అండి. అంటే ఏజ్ తోటే వస్తాయి. ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ ఉన్న వాళ్ళకే వచ్చేది. అవును, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సేమ్ అండి, బాడీలో ఒక ఇట్ ఈస్ ఏజింగ్ ఫాస్టర్ అనమాట. మేబీ బికాజ్ ఇట్స్ అ డైట్, మేబీ పొల్యూషన్, మేబీ అడల్ట్రేషన్, ఫుడ్, మేబీ ద type of food we are eating. I don't know what it is. Lot of research is going towards it, but until we know what it is, we have to be alert and aware that anybody can be at risk. ఓకే, ఇప్పుడు మీరు డైట్ అన్నారు కాబట్టి ఒకసారి ఏంటంటే ఓకే 7 ముందర తినేసేయండి, రాత్రంతా ఏం తినద్దు మీరు, మార్నింగ్ దాని తర్వాత ఇప్పుడు 9కో 8కో బ్రేక్ఫాస్ట్, 12 hours గ్యాప్. ఆ టైంలో కిడ్నీ రెస్ట్ చేసుకుంటుందా లేదా? కిడ్నీ ఈజ్ వర్కింగ్ 24/7. మీరు తిన్నా తినకపోయినా కిడ్నీ ఈజ్ వర్కింగ్. ఎందుకంటే మీరు తిన్నాక అబ్జార్బ్ అయ్యి అదంతా నడుస్తూ ఉంటుంది. మీరు పడుకున్నా కూడా బాడీ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ డైజెస్టింగ్ ఇట్, ఎలిమినేటింగ్ ద అన్నెసెసరీ టాక్సిన్స్ అండ్ కీపింగ్ వాట్ ఈస్ నెసెసరీ. ఇప్పుడు సాల్ట్ అనేది బ్యాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. ఇప్పుడు మీరు కిడ్నీ బ్లడ్ ఫ్లో అవుతానే ఉంటుంది కిడ్నీకి. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ blood flow in the body అనమాట. Brain will rest during sleep. We are trying to rest the brain, but even during sleep it is forming connections and making memory. మెమరీని కన్సాలిడేట్ చేస్తుంది. అలాగే కిడ్నీ కూడా నడుస్తూనే ఉంటుంది. సో దానికి రెస్ట్ అనేది ఉండదు. సో అట్లాంటప్పుడు మనం కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలి అంటే హ్యాబిట్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం, స్మోకర్స్ లాంటి వాళ్ళు స్మోకింగ్ ఆపేయడము, కొంచెం డైటరీ సాల్ట్ రెగ్యులేషన్ ఇట్లాంటివి చేసుకుంటే బెటర్. అది అలా మనం రెస్ట్ ఇవ్వగలుగుతాం. కానీ ఉపవాసాలు ఉంటే కొంచెం స్టమక్కి కిడ్నీకి మంచిది. కమెంట్ క్లెన్జింగ్ అనుకుంటారు చాలామంది దాన్ని. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ కాన్సెప్ట్ ఇన్ వెస్టర్న్ మెడిసిన్ దట్ కిడ్నీ విల్ డీటాక్స్ అండ్ అది మీరు ఏం తిన్నా ఏం చేసినా పాపం పనిచేస్తూనే ఉంటుంది. సో తినకపోయినా కూడా వాటర్ తీసుకోండి, కనీసం వాటర్ తీసుకో. వాటర్ ఎలాగో తాగుతారు. ఎస్, ఇఫ్ యూ ఆ రోజు స్టమక్కి రెస్ట్ ఉంటుందేమో కానీ కిడ్నీ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది నాన్ స్టాప్. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్. ఇంకొక రకంగా రెస్ట్ ఇవ్వాలి అంటే దానికి కొంచెం స్లీప్ వెల్, eat well, eat in moderation, no smoking, alcohol also in moderation, or quit alcohol, anything like this, but everything in moderation is the best gift you can give your kidneys. కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది సడన్గా అవుతుందా ఆర్ మెల్లిమెల్లిగా స్టేజ్ వైజ్గా అవుతుందా? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది అడుగుతారు ఇది. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది స్టేజ్ల ద్వారానే వెళ్తుందండి. ఏదైనా అక్యూట్ కిడ్నీ ఇంజరీ కూడా స్టేజ్ల ద్వారా, అంటే కొన్ని గంటల మేరకు వెళ్తుంది అనమాట. అక్యూట్ అనేది ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్ అనుకోండి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని కొంచెం 3 నెలలు దాటితే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంట. 3 నెలలు దాటి కిడ్నీ ప్రాబ్లం అంటే సైజ్ చిన్నగా అయిపోవడం కిడ్నీలు, లేకపోతే ఫంక్షన్ దెబ్బతినడము, ఇవన్నీ చూస్తే 3 నెలలు దాటితే క్రానిక్ అంటాం అనమాట. అంటే అది ఎప్పటి నుంచో స్టేజ్లలో వెళ్తూ ఉంటుంది, మనం డిటెక్ట్ చేయకపోవడం. అట్లాంటిది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని నేను చెప్పిన ఫ్యాక్టర్ ఏంటంటే, అక్యూట్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. విత్ ఇన్ అవర్స్. Let's say you catch an infection, very severe infection, you're in ICU or something like that with severe urine infection, severe pneumonia, severe heart problem. వీటితో ఏమవుతుందంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. బీపీ పడిపోవడము, లేకపోతే కిడ్నీకి బ్లడ్ ఫ్లో తగ్గడము, లేకపోతే టాక్సిన్స్ ఎక్కువ అయిపోవడము బాడీలో. సో కిడ్నీ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎంటైర్ హార్ట్ అండ్ బాడీ. అండ్ కిడ్నీ అండ్ హార్ట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అవునా? సో
ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ ప్రాబ్లమ్, దేర్ ఇస్ అ సేయింగ్ అమంగ్ నెఫ్రాలజిస్ట్, ఎవరు కిడ్నీ డిజీజ్తో చనిపోరు, కిడ్నీ వల్ల హార్ట్ ఫెయిలియరు, హార్ట్ అటాక్స్తో చనిపోతారు. సో ఇట్ ఈస్ దాట్ క్లోజ్లీ లింక్డ్. సో యూ హ్యావ్ టు కీప్ ప్రొటెక్టింగ్ బోత్ ఆర్గన్స్. సో కిడ్నీ, దిస్ ఈజ్ ఎ న్యూస్. yes. So what happens is, even heart can cause kidney failure can cause heart failure. So they are very close friends, like Jay and Veeru in Sholay. So they have to be very closely monitored, heart and kidney function. So that is why we usually get tests done for heart health also, చూసుకుంటా ఉంటాము. when in chronic kidney disease. ఇన్ అక్యూట్ సెట్టింగ్లో ఏమవుతుందంటే అండి, ఎప్పుడైనా సడన్ హార్ట్ ఫెయిలియర్లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది కిడ్నీకి. అప్పుడు అట్లాంటి పరిస్థితిలో రెగ్యులేట్ చేసుకోలేదు కిడ్నీ, అట్లాంటి పరిస్థితుల్లో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఐసీయూలో వేరే సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే అది స్టేజెస్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి. క్రానిక్ కిడ్నీ డిజీజ్ సికేడి అనేది ఏంటంటే స్టేజ్ల వారిగా స్లోగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. సో వాట్ వీ కెన్ డూ ఇస్, if we catch it early, we cannot reverse chronic kidney disease, but we can at least halt its progression అన్నమాట. సో ఎక్కువ కాకుండా మనం దాన్ని కొంచెం ఆపడం అంటే ర్యాపిడ్గా డౌన్ హిల్ వెళ్ళిపోకుండా స్లో డౌన్ చేయొచ్చు కొంచెం ప్రొసీజర్ని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీఆర్ ఏబుల్ టు డూ అట్ దిస్ మూమెంట్ అనమాట. అవునా? ఎస్. ఓకే. సో ఈ కిడ్నీస్లో 2 ఉంటాయి కాబట్టి ఒకటి వర్క్ చేయకపోతే ఇంకో దాని మీద లోడ్ పడుతుంది అని అంటారు, ఒక దాంతో కూడా సర్వైవ్ అవుతారు అని అంటూ ఉంటారు. ఇది ఏ కేసెస్లో అవుతుందండి? చాలామంది సర్ప్రైజ్ అవుతారు, పుట్టుకతోటే ఒక కిడ్నీ ఉంటుంది, వాళ్ళు దే స్పెండ్ దర్ హోల్ లైఫ్ వితౌట్ నోయింగ్. తెలియదు. లేడీస్లో చాలామందికి ప్రెగ్నెన్సీసో లేకపోతే అల్ట్రాసౌండ్స్ ఫర్ గైనిక్ ఇష్యూస్ చేయించుకున్నప్పుడు బయటపడవచ్చు. కొంతమంది మగవాళ్ళు లైఫ్ అంతా గడిపేస్తారు ఒకటే కిడ్నీతో, పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టడం. One kidney, healthy functioning kidney can help you survive. That is why we have 2 kidneys. Chronic kidney disease is when both kidneys are affected అనమాట, ఫెయిల్ అవుతాం అనమాట. సో చాలామంది నన్ను అడుగుతారు, డాక్టర్ ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా, 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయా అనేసి. యూజువలీ ఇఫ్ one kidney fails, the other kidney can take over the function and it can compensate. It can either be increase in size or function and it will maintain your body. బట్ మనం ఆ వేరే కిడ్నీని డ్యామేజ్ చేసిన రీజన్ని, అంటే ఇప్పుడు స్టోనో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందనుకోండి, ఒకటే కిడ్నీని ఎఫెక్ట్ చేసింది, దాన్ని రివర్స్ చేయలేదనుకోండి, ది అదర్ కిడ్నీ విల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. సో వీ హ్యావ్ టు మేనేజ్ లైఫ్ విత్ అట్లీస్ట్ 1 కిడ్నీ మేనేజ్ చేయాలి లైఫ్ అంత, లైఫ్ స్పాన్ అంటే. ఎనీ థింగ్స్ లైక్ ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ ఎస్ యూ క్యాన్ లివ్ విత్ 1 వెల్ ఫంక్షనింగ్ కిడ్నీ, యూ క్యాన్ లివ్ యువర్ హోల్ లైఫ్ స్పాన్ వితౌట్ ప్రాబ్లమ్. ఎక్కువ నీళ్ళు తాగితే కిడ్నీస్, స్టమక్ అన్నీ క్లెన్స్ అయిపోయి క్లీన్గా ఉంటాయి, ఎస్ అన్నో? పార్ట్లీ ఎస్. ఎక్కువ నీళ్ళు అంటే బాడీకి 2 to 2.5 liters అంటే 8 glasses ఆఫ్ వాటర్ సరిపోతుంది. కొంతమంది ఉంటారు పొద్దున్న లేవగానే వేడి నీళ్ళు అనుకుంటా 2 నీళ్ళు తాగడం, ఇంత కాపర్ బాటిల్స్లో పెట్టుకొని బాటిల్ అంతా తాగేయడం, దట్ ఈస్ టూ మచ్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. యువర్ బాడీ విల్ గివ్ యూ సిగ్నల్స్. అవును, దాహం వేసినప్పుడే కదా తాగుతాం. దాహం వేస్తుంది, లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడు మీకు గొంతు ఎండుకుపోతున్నట్టు, నోరు ఎండుకుపోతున్నట్టు, లేదా స్కిన్ డ్రై అయిపోయి హెడేక్ రావడం, బాడీ ఈజ్ గివింగ్ యూ సిగ్నల్స్. యూ కెన్ లిమిట్ టు దట్. ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు, బికాస్ బ్లడ్ విల్ గెట్ డైల్యూటెడ్, బాడీ విల్ ఎలిమినేట్ అ లాట్ ఆఫ్ ఇది. కంపల్సివ్గా ఎక్కువ తాగకూడదు, దట్ ఆల్సో కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. కొంతమందికి మీరు అన్నట్టు సైన్సే రావండి, అంటే దాహం వేస్తున్నట్టే అనిపించదు, చాలాసేపు అసలు నీళ్ళే తాగకుండా కూడా ఉంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి స్టోన్స్ వస్తాయి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ టు డైల్యూట్ ద యూరిన్. బేసిక్లీ యూరిన్ దాని ఆప్టిమమ్ డైల్యూషన్లో ఉంటే క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది, స్టోన్స్ ఫార్మేషన్ రాకుండా ఉంటుంది. సో సెన్సేషన్ లేకపోయినా 8 గ్లాసులు వాటర్, అట్లాంటి వాళ్ళు లెక్క పెట్టుకొని తాగడం బెటర్. బట్ కొంతమంది పొద్దున్న లేవగానే 2 లీటర్లు తాగేసి ఆల్ ఈజ్ గుడ్, మిగతా డే అంతా మళ్ళీ తాగకుండా ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. కంపల్సివ్గా అవసరం లేదు, స్ప్రెడ్ ఇట్ ఓవర్ ద హోల్ డే.
అండ్ నైట్ పడుకునే ముందు వన్స్ యూ పాస్ యూరిన్ వన్స్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ప్రోటీన్ కాన్షియస్ అయిపోయారు అందరూ. సో ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్లు, ప్రోటీన్ ఫుడ్ పేరున ఎగ్స్, చికెన్ ఆర్ మటన్ ఆర్ ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, కావాల్సిన దానికంటే ఎక్కువగా అని అనిపిస్తోంది ఇప్పుడు. దానివల్ల ప్రెషర్ ఎక్కువ పడుతుంది అంటారా కిడ్నీ మీద? డెఫినెట్లీ అండి. ప్రోటీన్ ఇస్ యూఆర్ మేకింగ్ యువర్ కిడ్నీ వర్క్ డబుల్ వర్క్. because if you're working, if your kidneys, it will accept it can take. అవునా? But if you're overdoing it for years together, అంటే ఇప్పుడు బాడీ క్రియాటిన్ అనే టెస్ట్ నేను చెప్పింది ఏంటంటే అది మజిల్ బ్రేక్ డౌన్ వల్ల వచ్చే ఇదే. మనము కిడ్నీ ఫెయిలియర్ అయితే టెస్ట్ చేసి బయటపడేది దానివల్లనే ఆ సీరం క్రియాటిన్ అని. అది మజిల్ నుంచే వస్తుంది. కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఎట్లాంటి ప్రోటీన్ సేఫ్ అంటే న్యాచురల్ ప్రోటీన్ ఈజ్ ఎనీ డే బెస్ట్. అట్లాంటిది అందులో కూడా రెడ్ మీట్ అవాయిడ్ చేసి మోర్ ఆఫ్ లీన్ మీట్స్ అంటే చికెన్, టర్కీ ఇట్లాంటివి లీన్ మీట్స్, ఎగ్ వైట్స్ అన్నా పర్వాలేదు, ప్రోటీన్ సోర్స్. హెవీ ప్రోటీన్ అంటే రెడ్ మీట్ లైక్ వెరీ రిచ్ ఇన్ ఇప్పుడు రెడ్ చూడటానికే రెడ్ మటన్ లాంటివి ఉన్నాయి అనుకోండి, రోజు పండుగ చేసుకున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. పీచ్తో వచ్చే పదార్థం కాబట్టి పల్సెస్ కూడా మంచివే కదా. ఇట్ ఈస్ బెటర్. సో వెజ్ ప్రోటీన్ ఈజ్ గుడ్. అట్లా అని యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ మీట్. బట్ ఐ వుడ్ సే ఇంటర్నేషనల్లీ ఆల్సో మనము వీ ఈట్ మోర్ వెజ్ ప్రోటీన్ ఇన్ ఇండియా, బట్ ఇంటర్నేషనల్లీ ఆల్సో దే సే అట్లీస్ట్ 1 day గో మీట్లెస్. అంటే రోజు చికెనో మటనో తింటా ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో ట్రై టు గో మీట్లెస్, అంటే ఒక్కరోజు వెజ్ ప్రోటీన్, హ్యావ్ పల్సెస్ ఆర్ సంథింగ్, అవాయిడ్ నాన్ వెజ్, ఇంక్లూడ్ మోర్ గ్రీన్స్ ఇన్ యువర్ డైట్ అండ్ గివ్ ఇట్, మీరు అన్నట్టు ఇందాక రెస్ట్ ఇవ్వండి కొంచెం కిడ్నీకి ఆ రోజు. సో దట్ మటన్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో దే ఈట్ మోర్ ఆఫ్ బీఫ్ అండ్ ఆల్ దట్. అవునవును. సో అవి కూడా దే ఆర్ వెరీ హెవీ ఆన్ ద కిడ్నీ. మటన్ కూడా ఇప్పుడు నా పేషెంట్స్కి చాలామందికి ఐ టెల్ దెమ్ టు లిమిట్ ఇట్ ఇఫ్ దే క్యాన్. యూజువలీ మన వాళ్ళకి మటన్ అంటే చాలా ఇష్టం, కానీ కొంచెం లిమిట్ చేస్తే కొంచెం రెస్ట్ దానికి. ఇంకా మీరు అన్నట్టు జిమ్ పీపుల్, ఎక్సెసివ్ సప్లిమెంట్స్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ అండి. రోజు ప్రోటీన్ షేక్ మీకు మీ డైట్లో సరిపడా రానప్పుడు వెన్ యూ బల్కింగ్ అప్ అంటారు కొంతమంది, ఆ బల్కింగ్ అప్ స్టేజ్లో తెగ ప్రోటీన్ తీసుకుంటారు అండ్ క్రియాటిన్ సప్లిమెంట్స్ అంటారు. ఓవరాల్గా స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ వే ప్రోటీన్ అనేది సేఫర్ కంపేర్ టు క్రియాటిన్ అనే సప్లిమెంట్. బట్ ఒకవేళ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ స్టోన్స్ ఆర్ సమ్ ఇష్యూ విత్ ద కిడ్నీ అండ్ యూఆర్ ఓవర్ బర్డనింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దట్. చాలామంది అట్లా జిమ్ బిల్డర్స్ వస్తున్నారు, దే ఆర్ కమింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. వస్తున్నారు. ఎస్, దే ఆర్ కమింగ్. సో వీ టెల్ దెమ్ గో ఈజీ. యూ జస్ట్ నీడ్ లైక్ 0.8 to 1 gram per kg per day అండి. కొంతమంది 2 grams per kg per day అంటే 120 grams 100 grams అంత అవసరం పడకపోవచ్చు ఒక బాడీకి. సో ఎనీథింగ్ ఇన్ అతివృష్టి అనావృష్టి రెండు ఉండకూడదు. ఎనీథింగ్ ఇన్ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. సో ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. వన్ హ్యాబిట్ దట్ ఐ విల్ అబ్సల్యూట్లీ సే నో టు ఇస్ స్మోకింగ్ అండి. టాక్సిక్ టు ద కిడ్నీస్, no benefit any which way. Even in moderation, there is no moderation in smoking, but even in moderation, stop smoking. Absolutely, that is one thing I tell all the youngsters, especially madhya koncham epidemic ekku avutundi smoking and all. So I tell everybody, even e-cigarette. Yes, any cigarette. Nicotine is toxic also. So toxic nicotine anedi is what is going to keep on causing. అంటే సిగరెట్స్లో టార్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఈవెన్ ఈ సిగరెట్స్ అసలు అవాయిడ్ చేసేస్తే బెటర్. స్మోకింగ్ హస్ జీరో బెనిఫిట్స్. అసలు డయాలసిస్ అనేది ఎప్పుడు ఎందుకు చేస్తారు? లేట్ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే స్టేజ్ 5 సికేడి అంటే మీ ఫిల్ట్రేషన్ అదొక క్యాల్కులేషన్ చేస్తాం. ఫిల్ట్రేషన్ less than 15 ఉంటే అప్పుడు ఎంత మందులు ఎన్ని రకాల మందులు పెట్టినా మనం మెయింటైన్ చేయలేం.
కిడ్నీ అనేది జస్ట్ టాక్సిన్స్ ఫిల్టరేషన్ కాదండి. ఇట్ విల్ మెయింటైన్ బోన్ హెల్త్, ఇట్ విల్ మెయింటైన్ మజిల్ హెల్త్, ఇట్ విల్ మెయింటైన్ యువర్ బ్లడ్ ప్రొడక్షన్, ఇట్ విల్ మెయింటైన్ యువర్ బీపీ. సో ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది పాపం అప్పటికి కిడ్నీస్. కానీ ఒక స్టేజ్ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ 15 కంటే తగ్గిపోయింది, 10 కంటే తగ్గిపోయింది అన్నప్పుడు డయాలసిస్ ఇస్ కంపల్సరీ. బికాజ్ అప్పటికి రాను సిమ్టమ్స్, నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కూడా చాలా తీవ్రంగా అయిపోతాయి. కొంచెం దూరం నడవంగానే ఆయాసం ఎక్కువ రావడం, అప్పుడు మెట్లు ఎక్కడం అసలు దూరం, జస్ట్ నడిస్తేనే ఆయాసం వస్తుంది, తినరు, ఆకలి ఉండదు, ఒళ్ళంతా దురదలు ఉంటాయి, కాళ్ళ నొప్పులు, అన్ని రకాల సిమ్టమ్స్ ఎక్స్ట్రీమ్ అయిపోతాయి. ఆ సిచ్యువేషన్లో అంటే డయాలసిస్ అండ్ డయాబెటీస్ కలిసి ఉంటాయి ఆర్ కాదా? డయాబెటీస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డయాలసిస్ ఇన్ ఇండియా. ఎందుకు ఇప్పుడు మీరు ఒక 10 మందిలో చూస్తే డయాలసిస్ పేషెంట్స్ 10 మందిలో చూస్తే 3 అందులో కిడ్నీ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు. సో డయాబెటీస్ లేకపోయినా కూడా డయాలసిస్ చేసే పరిస్థితి రావచ్చు కిడ్నీస్. బికాస్ ఆఫ్ బీపీ, బికాస్ ఆఫ్ పెయిన్ కిల్లర్ అబ్యూస్, బికాస్ ఆఫ్ యూజింగ్ recurrent other medications over the counter, genetic causes, autoimmune conditions, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల అది పుష్ ఓవర్ ది ఎడ్జ్ అయిపోతుంది. అప్పుడు డయాలసిస్ ఇంకా మనం వీ కెనాట్ హోల్డ్ ఆఫ్ ఎనీమోర్. అట్లాంటి పరిస్థితుల్లో డయాలసిస్ అవసరం. డయాబెటీస్ కెన్ కాజ్ కిడ్నీ ఫెయిలియర్, బట్ ఆల్ కిడ్నీ ఫెయిలియర్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో దెర్ ఆర్ అదర్ కాజెస్ ఆల్సో, బట్ లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్ ఇస్ డయాబెటీస్ అండి. సో చాలా కామన్గా చూస్తున్నాము. డయాబెటిక్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ బికాజ్ వీ హ్యావ్ అన్ ఎపిడెమిక్ ఇన్ ఇండియా, అంటే వీఆర్ ద క్యాపిటల్, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో వెరీ రేర్ ప్రైజ్ అది. ఎక్కువ స్వీట్ తింటాం కదా. అండ్ వీ ఈట్ లాట్ ఆఫ్ రైస్ అండ్ ఆల్. అండ్ మన జెనెటిక్ మేకప్ కూడా అట్లాంటిదే, దట్ వీఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్ అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్. అవును. సో ఒక మాట చెప్పండి, ఈ డయాలసిస్ చేసినప్పుడు దాంతో కొంతమంది కొన్నేళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో ఇస్ ఇట్ సేఫ్ అంటారా అలా? సో డయాలసిస్ ఏమవుతుందంటే అండి, ఎర్లియర్ లైఫ్ స్పాన్ వాజ్ వెరీ లెస్. ఇంతకుముందు డయాలసిస్ అంటే డెత్ సెంటెన్స్ అనేవాళ్ళు. అంటే అయిపోయింది, ఇంకా ఈ పని అయిపోయింది, ఇంకా బాయ్ చెప్పుకోవచ్చు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ అ లాట్. పీపుల్ ఇంతకుముందు 5 to 8 years, 5 to 10 years అనుకునేవాళ్ళు ఆన్ డయాలసిస్. ఇప్పుడు పెరిగిందండి, 20 years, 20-25 years వరకు ఉంటున్నారు. ప్రొవైడెడ్ యు ఆర్ కీపింగ్ యువర్ అదర్ థింగ్స్ ఇన్ కంట్రోల్. నేను ఇందాక చెప్పినట్టు డయాలసిస్ విల్ నాట్ కాజ్ డెత్, కిడ్నీ ఫెయిలియర్ విల్ నాట్ కాజ్ డెత్. హార్ట్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. వాళ్ళు ఫ్రెండ్స్ అన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్. సో దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్ కాజింగ్ హార్ట్ ఫెయిలియర్. లేదా ఓవరాల్గా ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కిడ్నీ ఈజ్ ది ఓన్లీ ఆర్గన్ విత్ రిప్లేస్మెంట్ ఆప్షన్ అండి, అంటే డయాలసిస్ ఆప్షన్. అట్లాంటప్పుడు కిడ్నీ డయాలసిస్ నడుస్తున్నన్ని రోజులు నడుస్తుంది, కిడ్నీ ఫెయిలియర్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సార్టెడ్. బట్ వేరే ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి, ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా లాంటివి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి. కొంతమందికి హార్ట్ ఫెయిలియర్ మోస్ట్ కామన్గా, హార్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి అయినప్పుడు డెత్ ఈజ్ మోర్ ఇమినెంట్ అనమాట, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కీప్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండర్ కంట్రోల్, డయాలసిస్ మీద లైఫ్ స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్ డెఫినెట్లీ ఓవర్ ద లాస్ట్ 10 years. వీఆర్ సీయింగ్ పీపుల్ లివింగ్ లాంగర్ విత్ కిడ్నీ ఫెయిలియర్ ఆన్ డయాలసిస్ కంపేర్డ్ టు 10-15 years బ్యాక్ కూడా ఇట్స్ drastic improvement. Technical advancements valla ide avutam. And we are more hands on, we are being more, people are also being more in touch with healthcare. So it is overall ga better undi. And also the government has lot of initiatives to help people on dialysis. So ivanni chuskunte overall life span perigindi while on dialysis. But there is also an option of transplant. Kidney transplant. Yes. So రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటామండి. రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే ఏం లేదు, కిడ్నీ ఫెయిలియర్ అయిన పక్షంలో దాన్ని రిప్లేస్ చేయడం. అంటే ఏం చేయొచ్చు,
ఐదర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ అదర్ రిప్లేస్మెంట్ ఆప్షన్స్. ట్రాన్స్ప్లాంట్ అంటే ఎక్కువగా ఎవరికి చెప్తామంటే యంగర్ ఏజ్లో ఫెయిలియర్ అయిన వాళ్ళని వి మోటివేట్ టు ఫర్ దెమ్ టు గో టు ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఏం చేసినా కానీ మనిషి లెంత్ ఆఫ్ దేర్ లైఫ్ స్పాన్ కంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అవును. సో క్వాలిటీని మెయింటైన్ చేయగలిగింది ఏ ఆప్షన్ అన్నా దట్ వుడ్ బి బెస్ట్. ఇప్పుడు 75-80 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళు డయాలసిస్ మీద బెటర్ ఉంటారు. వాళ్ళని ట్రాన్స్ప్లాంట్ చేసి ట్రాన్స్ప్లాంట్ మందుల వల్ల వచ్చే టాక్సిసిటీస్ కంటే వాళ్ళు డయాలసిస్ మీద 10-15 ఇయర్స్ బ్రతకగలిగితే క్వాలిటీ ఈజ్ మెయింటైన్. సో ద ఎయిమ్ ఈజ్ టు టార్గెట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ విత్ డయాలసిస్, వెల్ అండ్ గుడ్. లేదు అంటే ట్రాన్స్ప్లాంట్ ఇస్ బెస్ట్ ఆప్షన్. యంగర్ పీపుల్ ఇట్స్ బెటర్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. మెనోపాజ్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చా? మెనోపాజ్ డైరెక్ట్లీ డస్ నాట్ కాజ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కానీ మెనోపాజ్ తర్వాత చాలామంది ఆడవాళ్ళకి బీపీ బయటపడటము, హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడడం. మెనోపాజ్ వరకు విమెన్ ఆర్ ప్రొటెక్టెడ్ అండి ఒక రకంగా బికాస్ ఆఫ్ ద హార్మోన్స్. ఆఫ్టర్ మెనోపాజ్ ఏమవుతుందంటే మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిజీజెస్ అనమాట. హార్ట్ డిజీజ్ అయినా అవ్వచ్చు, కిడ్నీ డిజీజ్ అయినా అవ్వచ్చు. మోస్ట్లీ నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, మోస్ట్లీ పోస్ట్ మెనోపాజ్ డయాబెటీస్ ఎస్పెషలీ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో యూటీఐస్ కామన్, అట్లాంటిది డయాబెటిక్స్లో ఇంకా కామన్, అట్లాంటిది ఇంకా మెనోపాజ్ అయిన వాళ్ళకి ఇంకా 3 times మోర్ కామన్. సో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ హెడేక్ దే కెన్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ కాజ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే బ్లాడర్ వరకు ఉందనుకోండి ఇన్ఫెక్షన్ ఒక ఎత్తు, అదే పైకి వెళ్తా కిడ్నీ వరకు వెళ్ళింది అనుకోండి, దట్ ఈస్ మోర్ డేంజరస్. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే మనం దాన్ని ఆన్సర్ చేయాలి, అడ్రస్ చేయాలి. ఎందుకంటే చాలామంది చిన్న జస్ట్ మంట, ఇది వాటర్ తాగితే పోతుంది, బార్లీ నీళ్ళు తాగితే పోతుంది. అవును, ఇంటి వైద్యం ఎక్కువ చేస్తారు. సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఎస్ వస్తాయి పోతాయి, కొన్నిసార్లు మిమ్మల్ని ట్రబుల్ కూడా చేయవు. కాకపోతే మీకు రికరెంట్గా వస్తుంది, చాలా చలి, జ్వరము, లేకపోతే నొప్పి, కడుపులో నొప్పి, ఎనీథింగ్ దట్ ఫీల్స్ మంట ఎక్కువగా ఉందండి, మీరు తట్టుకోలేరు అండ్ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ ఆఫ్, యువర్ బాడీ ఈజ్ రైట్, సో యూ షుడ్ సీక్ ద హెల్ప్. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోవర్ పార్ట్ ఉంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ ఓకే, వీ హ్యావ్ సమ్ డిఫెన్సెస్. అదే అసెండ్ అయ్యి బ్లాడర్ నుంచి పైకి వెళ్ళి కిడ్నీ వరకు వెళ్ళిందంటే ఇది సివియర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అట్లాంటప్పుడు ఆ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. మెనోపాజల్ విమెన్కి ఆ డిఫెన్సెస్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ డిఫెన్సెస్ తక్కువ, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, చాలా రోజులు ఉంటుంది ఇన్ఫెక్షన్, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, పోవు ఒక పట్టాన. సో వీ హ్యావ్ టు అడ్రస్ దట్. సమ్టైమ్స్ వీ విల్ హ్యావ్ టు గివ్ ప్రొఫైలాక్సిస్, అంటే మళ్ళీ రాకుండా కూడా యాంటీబయాటిక్ ఇవ్వాల్సి రావచ్చు. సో అవి కొన్ని నెలల తరబడి అవసరం పడవచ్చు, కానీ అన్ని సిచ్యువేషన్స్లో కాదు. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ యూ అనేది ఇన్ఫెక్షన్స్ని ఇగ్నోర్ చేయకూడదు ఆ ఏజ్ గ్రూప్లో, మెనోపాజల్ విమెన్ ఎస్పెషలీ. అండ్ ఇఫ్ దే ఆర్ డయాబెటిక్, ఆల్ ద మోర్ రీజన్. అస్తమాను బాత్రూమ్కి వెళ్ళడం అనేది డయాబెటీస్కి ఒక సైనా? వెరీ మచ్ అండి. అంటే డయాబెటీస్లో ఫస్ట్ మాకు చెప్పేది, మేము చదువుకునేటప్పటి నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే, షుగర్ ఉంటే యూరిన్ ఎక్కువ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద బ్లాడర్ ప్రాబ్లం. ఏమవుతుందంటే షుగర్ ఎక్కువ ఉంటే బ్లడ్లో, నేను జల్లెడ్లాగా ఉంటుంది కిడ్నీలో అని చెప్పాను, ఎక్కువ ఫిల్టర్ అయిపోతుంది, అట్లా ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి, బాగా షుగర్ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ. డీహైడ్రేషన్ రిస్క్ విల్ వర్సన్ కిడ్నీ ఫంక్షన్, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో డయాబెటీస్ ఫస్ట్ సైన్ యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సి రావడము, లేదా రాత్రిపూట్లు ఎక్కువ వెళ్ళాల్సి రావడము. మోస్ట్ కామన్ సైన్ వాళ్ళకి బిఫోర్ యూ నో ఎనీథింగ్ ఈజ్ ఆకలి ఎక్కువ అవుతుంది, వెయిట్ పెరగడము తగ్గడము అవన్నీ కామన్, బట్ యూరిన్ ఎక్కువ వెళ్ళడము ఈజ్ ద ఫస్ట్ కామనెస్ట్ సైన్. అంటే మీ అంతకు మీరే చెక్ చేసుకోవచ్చు. చాలామంది యూరిన్ ఇంతకుముందు చీమలు వచ్చి తినేవి, షుగర్ ఉన్నాయని, యూరిన్లో షుగర్ వెళ్తుంది కాబట్టి చీమలు అట్రాక్ట్ అవుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళకి యూరిన్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, చాలాసార్లు రాత్రి లేవాల్సి వస్తుంది,
కొంచెం కొంచెం ఎక్కువసార్లు వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద నంబర్ 1 సైన్ ఫర్ డయాబెటీస్ డిటెక్షన్ అండి, వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్స్. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నేను ఎలాంటి టెస్ట్లు చేయించుకుని హెచ్చరికగా ఉండొచ్చు నాకు? స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే ఆర్ యూ అట్ రిస్క్, ఆర్ యూ రొటీన్లీ గెటింగ్ స్క్రీన్. అట్ రిస్క్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, మందులు పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వీళ్ళు రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలి. అంటే రెగ్యులర్ అంటే అలా 6 నెలలకా, సంవత్సరానికా? కనీసం 6 నెలలకు ఒకసారి. షుగర్ ఉన్న వాళ్ళకైతే 6 నెలలకు ఒకసారి. ఒకవేళ అది మీ నెఫ్రాలజిస్ట్ విల్ గైడ్ యూ బేస్డ్ ఆన్ యువర్ అండర్లైన్ కండిషన్. అదే బీపీ ఉన్నవాళ్ళు మరీ 6 months అవసరం లేదు, ఇంట్లో మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. అందులో రొటీన్గా చేసేది, మోస్ట్ ఇంపార్టెంట్గా చేసేది యూరిన్ టెస్ట్ అండి. జస్ట్ ప్రోటీన్ యూరిన్ టెస్ట్. అందులోనే తెలిసిపోతుంది యూరిన్లో ప్రోటీన్ పోతుందా, బ్లడ్ సెల్స్ పోతున్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా, ఏమైనా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ, క్రిస్టల్స్ లాంటివి ఉన్నాయో తెలిసిపోతుంది. సింపుల్ యూరిన్ టెస్ట్ ఈజ్ ది బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ మై ఒపీనియన్ అండి. అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా క్రియాటినిన్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అందులో సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, ఎలక్ట్రోలైట్స్ వస్తాయి. వాటిలో సింపుల్ టెస్ట్ ఇవి, రొటీన్గా చేస్తేనే తెలిసిపోతుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ by the time creatinine raises, serum creatinine, blood urea raises, the damage is already done. Oh. So the simplest, easiest, earliest way is to check the urine. యూరిన్ టెస్ట్ రొటీన్గా చేయించుకుంటూ ఉంటే ఎవరైనా రిస్క్లో ఉన్నవాళ్ళు అట్లీస్ట్ మేము గైడ్ చేస్తాము. అట్ రిస్క్ లేని వాళ్ళు అంటే హెల్దీ యంగ్ పాపులేషన్ అనుకుందాము, వాళ్ళు కూడా హెల్త్ ప్యాకేజ్లో ఎవ్రీ ఇయర్ చేసుకుంటే బెస్ట్ అండి. యూరిన్ టెస్ట్ అండ్ సింపుల్ బ్లడ్ టెస్ట్. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు బీపీ చూసుకోవడము, షుగర్ టెస్ట్ ఎనీవే చేసుకుంటూ ఉంటే బెటర్ అండి. సో దట్ యు ఆర్ నాట్ కాట్ ఆఫ్ గార్డ్ సడన్లీ, బికాస్ దెర్ ఆర్ సమ్ హింట్స్ బిఫోర్ ఇట్ ప్రోగ్రెసెస్ టు లేట్ స్టేజ్. కిడ్నీ చాలా డ్యామేజ్ అయ్యే వరకు సీరం క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ పెరగదు. అదే మాకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ పీపుల్ ఇస్ మొన్నటి వరకు బాగుంది, ఇవాళ క్రియాటినిన్ 2-3 ఉంది అంటారు. బట్ అది సిమ్టమ్స్ ఇవ్వదు. క్రియాటినిన్ అనేది సిమ్టమ్స్ వేగ్గా ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్, ఈ క్రియాటినిన్ టెస్ట్ చేసేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు డయాగ్నోస్ ఎర్లీ అండ్ దే ఆర్ రివర్సబుల్. ఏమిటి కిడ్నీ ప్రాబ్లం ఉందన్నా, లేకపోతే ఇలా అస్తమానం వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందన్నా, నెఫ్రాలజిస్ట్ ఒకళ్ళు, యూరాలజిస్ట్ ఒకళ్ళు, ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? అంటే ఈ డాక్టర్స్లో ఫస్ట్ మాకు ఆ తేడా చూపిస్తారు. సో నెఫ్రాలజిస్ట్ ఈజ్ అ ఫిజిషియన్ అండి. నెఫ్రాలజిస్ట్ ఈజ్ అ ఫిజిషియన్ హూ హ్యాస్ స్పెషలైజ్డ్ ఇన్ కిడ్నీ అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. యూరాలజిస్ట్ ఈజ్ అ సర్జన్ హూ does surgeries related to the kidney, bladder, mostly stone problems, prostate problems అంటారు, మెన్లో వచ్చేది, అవన్నీ ట్రీట్ చేసేది యూరాలజిస్ట్. సర్జన్స్ అనమాట వాళ్ళు. వీఆర్ ఫిజిషియన్స్. సో డయాలసిస్ చూడాలన్నా, ట్రాన్స్ప్లాంట్ చూడాలన్నా, తర్వాత ట్రాన్స్ప్లాంట్ సర్జరీ మేము చేయము, బట్ వీ ఫాలో అప్ బిఫోర్, ఆఫ్టర్, ఎవ్రీథింగ్. డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ is done by the surgeon, urologist or a transplant surgeon. So we are physicians. సో ఈ కండిషన్స్ మీరు చెప్పిన డౌట్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు అప్రోచ్ అ నెఫ్రాలజిస్ట్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్టోన్ అనుకోండి, లేదా ప్రాస్టేట్ ప్రాబ్లం అనుకోండి, లేదా బ్లాడర్లో ఏదన్నా ట్యూమర్ కానీ ఏదన్నా ఉంటే వీ రిఫర్ టు ద సర్జన్ హూ ఇస్ ద యూరాలజిస్ట్. సో సర్జన్ ఇస్ ద యూరాలజిస్ట్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరి దగ్గర. సో నెఫ్రాలజిస్ట్, దాని తర్వాత యూరాలజిస్ట్ దగ్గరికి. స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోన్ ప్రాబ్లం అంటే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. బట్ ఇట్ ఈస్ యూజువలీ ఇప్పుడు ఏదైనా సర్జరీకి వెళ్ళాలన్నా మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తర్వాత సర్జన్ దగ్గరికి వెళ్తారు కదా, సేమ్ అలాగే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. మెడికల్ ప్రాబ్లమ్ అయితే విల్ కంటిన్యూ ట్రీటింగ్, సర్జికల్ ప్రాబ్లమ్ అయితే యూరాలజిస్ట్ విల్ లుక్ ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు సమ్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాగా అండి, మిత్ ఆర్ ఫ్యాక్ట్స్ లాగా. కోకోనట్ వాటర్ ఇస్ బెటర్ దెన్ కాఫీ ఆర్ టీ? Coconut water is better for some
హైడ్రేషన్ అండి. ఇప్పుడు మీరు కోకోనట్ వాటర్ బాటిల్లో పోసుకొని 1 లీటర్ తాగారనుకోండి పర్వాలేదు. అదే కాఫీ 1 లీటర్ తాగారనుకోండి ఇట్ ఈస్ ఇరిటేటింగ్ టు ద బ్లాడర్. టీ ఆల్సో కెన్ ఇరిటేట్ ద బ్లాడర్. కోకోనట్ వాటర్ హ్యాస్ అడిషనల్ బెనిఫిట్స్, ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఉంటాయండి. సో ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ స్టోన్ ఫార్మేషన్. బట్ అగైన్ ఏదైనా మోడరేషన్లోనే. సో కోకోనట్ వాటర్ హ్యాస్ అడిషనల్ బెనిఫిట్స్ కంపేర్ టు కాఫీ or tea డెఫినెట్లీ. బట్ Anything in moderate. కాఫీ వదులుకోవడం నాకైతే ఇష్టం లేదు. సో ఐ ప్రిఫర్ కాఫీ. బట్ ఫర్ ఓవరాల్ హెల్త్ ఇన్ మోడరేషన్ కోకోనట్ వాటర్ హ్యాస్ బెనిఫిట్స్. ఓకే, ఒక హెల్దీ కిడ్నీ ఉంటే చాలు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి. వెరీ ట్రూ. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే ఒక్క కిడ్నీ హెల్దీగా పనిచేస్తుంది, మీకు మిగతా ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే లైఫ్ అంతా గడిపేయచ్చు ఒకటే కిడ్నీతోటి. 2 కిడ్నీస్ పాడైతేనే తలనొప్పి. సో ఒక కిడ్నీ, కొంతమంది సర్జరీ వల్ల ఒకటే కిడ్నీ ఉండొచ్చు, కొంతమంది పుట్టుకతోటే ఒక కిడ్నీ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి లైఫ్ స్పాన్ విల్ బీ నార్మల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎట్ రిస్క్ ఫర్ అదర్ డిజీజెస్. హార్ట్ ప్రాబ్లం నేను చెప్పాను కదా, హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే మళ్ళీ కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ యూర్ హెల్దీ ఫంక్షనింగ్ కిడ్నీ, సింగిల్ కిడ్నీ, యూర్ సేఫ్. కిడ్నీ ప్రాబ్లమ్స్ కేవలం వయసు అయిపోయిన వాళ్ళకే వస్తాయి. మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇట్స్ అ మిత్, ఎస్పెషలీ ఈ రోజుల్లో. ఎర్లియర్ మీరు అన్నట్టు ఓల్డర్ పీపుల్లో ఎక్కువ చూసేవాళ్ళము, అంటే వాళ్ళే టెస్టులు చేయించుకునే వాళ్ళేమో మరి తెలీదు. ఈ మధ్య కాలంలో హెల్త్ చెక్స్, రొటీన్ ప్యాకేజెస్ చేయించుకోవడం అవి కామన్ అయినాయి. సో డిటెక్ట్ అవుతున్నాయి తొందరగా. బట్ 15 ఏళ్ల నుంచి ఎవరికైనా, చిన్నపిల్లలకైనా కూడా అండి ఎప్పుడైనా రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్. ఈ మధ్య కాలంలో యంగర్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్ నుంచి 30s, 40s, 50sలో కూడా ఎక్కువ చూస్తున్నాము. సో చాలా బయట పడుతున్నాయి అండ్ ఇన్సిడెన్స్ కూడా పెరిగిందండి. 2013లో అరౌండ్ 11% to 12% ఉంది కిడ్నీ ప్రాబ్లం ఇన్ ద కంట్రీ. ఇప్పుడు 16 to 20% పెరిగిపోతుంది రాను రాను. సో కొంచెం అది వెరీ స్కేరీ సిచ్యువేషన్. వీఆర్ లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. బట్ ఈస్ ద సైన్స్ క్యాచింగ్ అప్ టు ద డిజీజ్ అనేది కొంచెం అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, పీచు పదార్థాలు ఎక్కువ తింటే నువ్వు కిడ్నీస్కి ఎక్కువ ప్రాబ్లం ఇస్తున్నావు. పీచు పదార్థాలు మంచివే, నాట్ అ ప్రాబ్లం. అది అబ్జర్వ్ అవ్వదండి, కిడ్నీ దాకా వెళ్ళే అవకాశం లేదు. సో గట్ హెల్త్కి మంచిది. దేర్ ఈస్ ఆల్సో అ క్లోజ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ గట్ అండ్ కిడ్నీ. ద లేటెస్ట్ సైన్స్ అండ్ రీసెర్చ్ హెస్ ప్రూవెన్ అ హెల్దీ గట్ అంటే గుడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉంటే కిడ్నీకి బర్డెన్ తగ్గుతుంది అని. పీచు పదార్థాలు ఆ గుడ్ బ్యాక్టీరియాని పెంచే పీచు పదార్థం అయితే మంచిది కిడ్నీకి కూడా. సో గట్ ఈస్ హ్యాపీ, కిడ్నీ ఈజ్ హ్యాపీ. ఆల్కహాల్ ఎక్కువ తాగితే కిడ్నీస్కి ఏం ఎఫెక్ట్ ఉండదు, బికాజ్ అది కూడా వాటర్తో సమానం. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మిత్ అండి. చాలామంది వచ్చి స్టోన్ వచ్చింది, బియర్ తాగేసాను పడిపోయింది అంటారు. ఒక్కసారి అయింది అని ప్రతిసారి అవ్వదు. అండ్ బియర్ ఈజ్ నాట్ జస్ట్ వాటర్, it has lot of other elements in it. And it's fermented badly. It's fermented and it has calories, it has other electrolytes and it has sodium again. So what happens is stones alcohol, చాలా మంది మోస్ట్ కామన్ ఆల్కహాల్ మిత్ ఇదే, బియర్ తాగితే పడిపోయింది అనేసి. ఆ ఫర్మెంటెడ్ బార్లీ బదులు మామూలు బార్లీ నీళ్ళైనా తాగొచ్చు, పర్వాలేదు. Alcohol in excess is not good for the kidneys, definitely, because utti alcohol elladu eppudu. It is always associated with junk food or other habits or not eating well. You're in moderation. దాంతో తినే స్నాక్స్, దాంతో తినే ఫుడ్, salt, again ultra processed food antam. Ultra processed food ante sodium rich is not good for the kidneys. And alcohol in itself is not beneficial in excess అండి. వద్దంటారు, తాగడం తప్పు. ఓకే, డయాలసిస్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అండ్ చాలా షేమ్ఫుల్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ ఇట్స్ అ మిత్. ఎందుకు ఇట్ ఈస్ నాట్ షేమ్ఫుల్? మీకు స్కిన్ ప్రాబ్లం వస్తే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కిడ్నీ ప్రాబ్లం వస్తే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు,
కిడ్నీస్ పని చేయకపోతే డయాలసిస్ మీద. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ లక్కీలీ దట్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ విత్ రెగ్యులర్ రిప్లేస్మెంట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీ కిడ్నీస్ 24/7 పనిచేస్తాయని చెప్పాను. డయాలసిస్ రోజు కూడా చేయము, వారానికి 3-4 సార్లు, మేబీ 2 సార్లు కూడా. అట్లాంటి వాళ్ళు వారానికి 8 నుంచి 12 గంటలు ఇవ్వాలి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో డయాలసిస్ గురించి మీరు కంట్రోల్ చేయలేదు, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. ఓన్లీ థింగ్స్ యూ క్యాన్ కంట్రోల్ ఆర్ టేక్ యువర్ మెడికేషన్స్, బీ ఆన్ రెగ్యులర్ ఫాలో. నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ ఇట్. అండ్ డయాలసిస్ ఇస్ నాట్ అ డెత్ సెంటెన్స్. ఇట్ విల్ హెల్ప్ యూ మెయింటైన్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు డయాలసిస్ చేయలేదనుకోండి, డయాలసిస్ వరకు వచ్చింది కానీ చేయట్లేదు, మీరు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. ఏది తినాలన్నా భయమే, ఏది తాగాలన్నా భయమే, నీళ్ళు ఎంత తాగాలో భయము, పడుకుంటే ఆయాసం వస్తుందా భయము, నడిస్తే ఆయాసం వస్తుందా, బయటికి వెళ్తే అందరూ చూడగలుగుతారు, నిద్ర సరిగ్గా పట్టదు, తర్వాత పీక్కుపోవడము, ఆకలి లేకపోవడము, ఇవన్నీ టాలరేట్ చేస్తూ ఉండాలి. అన్నీ టాలరేట్ చేస్తూ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి డయాలసిస్ ఇస్ వన్ ఆప్షన్. అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద లైఫ్ స్పాన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్సో. దాని గురించి అస్సలు షేమ్ఫుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ థెరపీ అండ్ వీఆర్ హియర్ టు గైడ్ యూ ఫర్ ఎనీ క్వశ్చన్స్ లైక్ దాట్ ఆర్ ఎనీ ఫియర్స్. చాలా భయాలు ఉంటాయి. అంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారు డయాలసిస్ చేసుకొని. నేను చెప్పినట్టు 8-10 ఏళ్ల కిందట పరిస్థితి కొంచెం వేరేగా ఉండేది. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ అండి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ దట్. మీరు జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సినవి మీరు తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇట్ డయాలసిస్ కెన్ హెల్ప్ యూ మెయింటైన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. భయపడి దాన్ని ఆపేసుకొని అంటే దాని వైపు వెళ్ళకుండా డోంట్ సఫర్ మోర్ దెన్ యూ నీడ్ టు. ఓకే, సో ఇవాళ చెప్పండి, యాజ్ నెఫ్రాలజిస్ట్ మీరు ఎలాంటివి మనం చేస్తే డైలీ లైఫ్లో మన కిడ్నీని మనం సురక్షితంగా టిల్ ఆర్ లాస్ట్ బ్రెత్ ఉంచుకోవచ్చు, ఎక్కువ మనం ప్రెషర్ ఇవ్వకుండా? ఇట్ ఈస్ అ కాంబినేషన్ అండి. అంటే లైఫ్ స్టైల్ అండ్ డైట్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. బట్ ఏంటంటే అండి, దెర్ ఇస్ నో వన్ రూల్ ఫర్ ఎవ్రీబడి. వాట్ వర్క్స్ ఫర్ యూ విల్ నాట్ వర్క్ ఫర్ మీ. బట్ at the end of the day, everything in moderation. Like if you are having healthy diet, ante రాను including me, we eat a lot of outside food. ఇప్పుడు బాగానే ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఒక 5-10 ఏళ్ళ తర్వాత పడవచ్చు. సో it is a way of life I think we all have to adopt. That is low salt, not low salt but in moderation, because we are eating more and more of ultra processed food. Ultra processed ante anything in you are getting in these packaged foods are all ultra processed. ఇంతకుముందు ఓల్డర్ జనరేషన్ అల్ట్రా ప్రాసెస్డ్ అంటే పచ్చళ్ళు మాత్రం అల్ట్రా ప్రాసెస్డ్, చాలా ఉప్పేసి ఊరగాయలు పెడతారు. ఇప్పుడు అన్నీ అల్ట్రా ప్రాసెస్డే. సో ఇఫ్ వీ కెన్ లిమిట్ దాట్ అండ్ focus on more fresh ingredients, fresh fruit, fresh vegetable. I am also a victim of this because I also enjoy these foods, but that is the way they are selling those things also over the counter. But if we can avoid all those and stick to home cooked meals and fresh ingredients and less salt, adequate water intake, absolutely no smoking, and drinking in moderation, or absolutely you can avoid it if you don't want to, but in moderation, anything in moderation, that would be the best way. And if you already have risk factors andi, ante ippudu meeku cheppina risk factors, especially diabetes, hypertension, family history, లేదా inherited conditions ఏమన్నా ఉంటే, glomerulonephritis, autoimmune conditions అంటాం, అట్లాంటివి ఏమైనా ఉంటే just keep a regular check on it. We cannot escape some things, but at least we can delay the inevitable. That is all we can hope for. అంటే ఎప్పటికీ కొంతమంది ఉంటారు 90 years వచ్చినా కూడా షుగర్ కూడా ఉంటుంది వాళ్ళకి. అవునండి. కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది. We don't know. So there are a lot of other factors in this that are adding to it. One major player is definitely diet.
Poor diet habits translate to poor organ health ultimately. ఫెంటాస్టిక్. చాలా బాగుంది డాక్టర్ దీప్తి గారు, ఫర్ ఆల్ ద ఇన్సైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ బియాండ్ మెడిసిన్లో మాకు మంచి ఇన్సైట్స్ ఇచ్చినందుకు. Thank you so much. Thank you, see. you.